ఇప్పుడు అంటే ఈ బ్యాంగిల్ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ కాడ ముందు స్టార్ట్ అయింది మనకంట కొంచెం డౌట్ వచ్చింది అనమాట. సో నేను అవతల టీంలోకి వెళ్తే నాకు పని తగ్గిద్ది, గేమ్ ఆడే ఛాన్స్ వస్తుంది, నేనే కొంచెం నన్ను రెసిగ్నేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు మనకంటాన్ని దేకట్లేదు. నిజం చెప్పాలంటే నాకు అనిపించింది వీళ్ళందరూ కలిసి ఒకే మాట మీద ఉండి శత్రువులు ఎవరైతే ఉన్నారో మనకంటకి శత్రువులైనా మిత్రులైనా వాళ్ళే ఆ టీంలోకి వెళ్ళిపోవడం వల్ల తను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినట్టు నాకు అనిపించింది. తను చేసిన తప్పు ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఉంటే కనుక తనలాగే ఉంటారు. అంటే ఎమోషనల్ పక్కన పెట్టేసినా తనలాగే ఉంటారు. కానీ అక్కడ వీళ్ళందరూ తనని టార్గెట్ చేసి మాట్లాడడం అసలు నాకు నచ్చలేదు. బట్ అలా చూసుకుంటే తను వెళ్ళాలా వద్దా అని ఆ గాల్స్ తీసుకొని చెప్పేసి అక్కడ తన ఆలోచనలో ఉన్నాడు. అక్కడ కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నాడు, బాగా థింక్ చేస్తాడు అనమాట. అలా థింక్ చేస్తూ వచ్చి నిఖిల్తో లాస్ట్లో అంటాడు, మాట్లాడతాడు అనమాట. నిఖిల్, నేను నీ టీంలో ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ నన్ను తీసేయాల్సి వస్తే నువ్వు నన్ను తీసేస్తావా లేదంటే ఆడతావా? సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ తీసేయాలని వస్తే నన్ను ఉంచుతావా, వేరే వాళ్ళని చూస్ చేస్తావా అంటే అక్కడ నిఖిల్ చెప్తాడన్నమాట. డిపెండింగ్ ఆన్ గేమ్ రా, నేను తీయాలంటే తీసేయాల్సి వస్తే తీసేస్తాను, అది గేమ్ మీద ఎలా ఉంటుంది నాకు చెప్పలేను. బట్ నాకు టీంలో నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, టాప్ 5లో ఉంటా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నిఖిల్కి బాగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈసారి నిఖిల్ కాదు. సో నిఖిల్ గేమ్ ప్లే అంత స్వార్థం ఒక ఇదితో కూడింది అనమాట. సో నిఖిల్ అసలు నాకు నచ్చలేదు. చూసుకుంటే రోజుకి నచ్చకుండా పోతున్నాడు. ఒక సోనియా ఇన్ఫ్లుయెన్స్ వల్లే నాకు ఇది మాత్రం గట్టిగా చెప్తాను. ఏంటి ఇంకా సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకోవచ్చు, బట్ కాకపోతే సోనియా ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే. సో టాప్ 5లో ఉంటాను ఓవర్ థింక్ చేసుకుంటున్నాం. సో ఇది మాత్రం తగ్గించుకోవాలి. నామినేషన్లోకి వస్తే అతనైతే ఎలిమినేట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. సో ఓటింగ్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే సోనియా వల్ల గేమ్లో ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ గేమ్ చూసుకున్నా సరే కొంచెం మేము టాప్ 5లో ఉంటాం యాటిట్యూడ్ ఇదే మాట్లాడుతాను కానీ టాప్ 5. బట్ కాకపోతే తన గేమ్ ఆడితే తనకి టాప్ 5లో ఉంటాడు, వేరే వాడు ఆడితే వేరే వాడు ఉంటాడు. ఇక అక్కడ మనకంట కూడా అదే చెప్తున్నాడు, మనం టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంటుంది, నువ్వు నాతో ఉంటే అది ఇది అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ ఏం కాదు. సో నాకైతే అనిపించింది ఇక్కడ మనకంట చూసుకున్నాడు ఈ మాటలని తను వర్కౌట్ అయ్యేలాగా లేదురా బాబు అనిపించి లాస్ట్లో అయితే ఆ గాజు అయితే ఉందో ఆ గాజు తీసుకొని పక్క టీంలోకి వెళ్ళిపోయాడు. సో పక్క టీంలోకి వెళ్ళిపోయినాక అదిరిపోయి టెస్ట్ ఏంటంటే ఆ టీంలో నుంచి ఈ టీంలో ఒక పడేయాలి. సో అప్పుడు తీసుకొచ్చి ఉండి ఆదిత్య ఓం గారిని ఆ టీంలోకి వేశారు. పాపం వాళ్ళందరూ ఎనిమిసే ఆదిత్య ఓం గారికి. మరి ఎనిమిస్ మధ్యలో మళ్ళీ ఆదిత్య ఓం గారు పడ్డారు. మరి చూడాలి ఏం జరిగిద్దో అనేది. సో చూద్దాం. అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది దాంతో. బట్ కాకపోతే ఏంటంటే ఆదిత్య ఓం గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నలిగిపోతారని నాకు అనిపిస్తుంది అనమాట.